హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు వీఆర్ హియర్ విత్ గార్జియస్ గాయత్రి గుప్తా గారు. అమ్మయ్య ప్రతిసారి బోల్డ్ బోల్డ్ అని ఇంట్రొడక్షన్ ఇస్తారు సార్, గార్జెస్ అని ఇచ్చారు. ఎందుకంటే నాకు అలాగే కనిపిస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ. సో మ్యామ్, సినిమా గురించి అండ్ లైక్ కంప్లీట్గా చాలా డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్, ఇది ఎంతవరకు ఆడియన్స్లో వర్కౌట్ అవుతుందంటే వాట్ యూ వాంట్ టు సే? సో నా క్యారెక్టరైజేషన్ వరకు అంటే పీపుల్ పక్కా హేట్ చేస్తారు. దట్ విల్ బి ద ప్రూఫ్ దట్ ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్. అంటే మన చుట్టూ ఉండి మన గోతులతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. బట్ అదర్వైజ్ సినిమా చెప్పాలంటే మనం సినిమా తీసామా అంటే లాజికల్గా ఇవన్నీ మాట్లాడతాం, డైలీ బేసిస్ డైలీ స్టోరీస్ చూస్తాం, కానీ లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అంటే బర్డ్ ఐ వ్యూ అంటారు కదా, అంటే మన పర్సనల్ లైఫ్ వచ్చి క్లోజ్ షాట్, సొసైటీ వచ్చి మిడ్ షాట్, ప్రపంచ పాలిటిక్స్ వచ్చి వైడ్ షాట్, బర్డ్ ఐ వ్యూ, ఇంకా అంటే ప్లానెట్, యూనివర్స్ ఇలా అన్నీ మాట్లాడితే, బ్లాక్ హోల్ ఇవన్నీ మాట్లాడితే అది ఇంకో వైడ్ పర్స్పెక్టివ్. సో అలాంటి పర్స్పెక్టివ్స్ చూడడం అందరికీ రాదు. సో మా హేమంత్ బ్రో ఆ విధంగా స్పెషల్లీ మన హిందూ ధర్మంలో కానీ, హిందూ ధర్మం కంటే హిందూ ఏన్షియంట్ హిస్టరీలో తీసుకుంటే, ఇప్పుడు మన హనుమాన్ చాలీసా తీసుకున్నా కూడా దెర్ ఈజ్ సో మచ్ సైంటిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్, అంటే మనం చదువుకునే మంత్రాల్లో వైబ్రేషన్స్ అంటారు. బేసిక్గా మనం వీఆర్ ఆల్ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీలో బ్రతికే క్రియేచర్స్. సో మంత్రాలకి కూడా వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మృత్యుంజయ మంత్రం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, అది చదివితే హెల్త్ బాగుతుంది. సో 108 టైమ్స్ జపం చేస్తాము. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక స్పిరిచువల్ పాత్లో వెళ్తున్న మనుషులకి మాత్రమే అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఒకప్పుడు గాడ్ లేడు, ఏం లేదు అని కొట్టిపడేసిన నేను ఇప్పుడు ఫుల్ హెవీలీ స్పిరిచువల్ పర్సన్ అయిపోయాను. సో అది ఇంకేంటంటే నీకు అర్థమైనప్పుడే నీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. బట్ ఈ పర్స్పెక్టివ్ని ఒక లేమ్యాన్కి, అంటే నేను దేవుడు సంబంధం లేకుండా ఒక మనిషికి మనం అర్థం చేయించగలగడం ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఆ విధంగా హేమంత్ అన్న సక్సెస్ఫుల్ చేశాడని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసినందుకు కూడా వెరీ హ్యాపీ. స్టోరీ అలాంటిది, అన్న అలాంటాడు. సో యా అండ్ మీరు ఇందాక ఒక మాట అంటూ నేను ఇదివరకు నమ్మను, బట్ కంప్లీట్లీ స్పిరిచువల్ అంటున్నారు. బట్ ఇప్పటికీ కూడా మిమ్మల్ని బోల్డ్ అని అనుకుంటున్న చాలా మందికి వాట్ యూ వాంట్ టు ఆన్సర్? స్పిరిచువాలిటీ అంటే దాక్కోవడం కాదు, స్పిరిచువాలిటీ అంటే షైనెస్ కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ ద బోల్డ్నెస్. ఓన్లీ బోల్డ్ పీపుల్, ధైర్యం ఉన్న వాళ్ళకి, ఛాలెంజ్ చేసే వాళ్ళకి, అందరు ఏమనుకుంటున్నారు పక్కన పెట్టి నాకేం కావాలి అనే శోధన ఉంటుంది కదా లైఫ్లో. నా పర్పస్ అందరు ఒపీనియన్స్తో సంబంధం లేదు. నేను గాడ్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి అంటే ఓన్లీ బోల్డ్ పీపుల్కే వస్తుంది. అంటే ఇప్పుడు ఖాళీ నేను బోల్డ్ అనలేవు. షీఈస్ గాడెస్, యూ విల్ సెలబ్రేట్. నువ్వు చిన్న బట్టలు ఎందుకు వేసుకున్నావు అన్న మాటలు అనలేము కదా. సో గాడెస్ విత్ ఇన్ హర్ సెల్ఫ్ ఈజ్ ద బోల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవల్యూషన్. వితౌట్ బోల్డ్నెస్ దెర్ ఈస్ నో ఎవల్యూషన్. ఇప్పుడు మనం ట్యాబులో చూస్తాము, బట్ అది లేని క్రియేటివిటీ లేదు. దట్స్ ద క్రియేషన్కి మూలం అది. సో దాన్ని మనం ఎంత ఫార్వర్డ్ చేస్తే, దాన్ని ఎంత క్లోజ్ చేసేస్తే అంత ఎక్స్ప్లోటేషన్ జరుగుతుంది. అంటే సింపుల్ ఫామ్లో చెప్తా, మనం ఎంత వద్దు అంటే మనుషులు అంత చేస్తారు. సో లెట్ us ఎంబ్రేస్ ద ట్రూత్. అది నిజం, దాన్ని దాచిపెట్టద్దు, దాని గురించి చర్చిద్దాం. ఎందుకంటే ఎక్స్ప్లోటేషన్ జరగకూడదు అంటే దాని గురించి మాట్లాడాలి, నార్మలైజ్ అవ్వాలి. అది ఎప్పుడైతే నార్మలైజ్ అవుతుందో ఇట్ విల్ బీ సేఫర్ ప్లేస్. అండ్ మ్యామ్, ఈ యొక్క చిన్న చిన్న బట్టలు అండ్ అవన్నీ నేను అడగకూడదు, బట్ దేర్ ఈస్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ యూ దట్ ఐ వాంట్ టు నో. ఇఫ్ ఇన్ కేస్ అదేంటి అని మీరు చెప్పాలనుకుంటే వాట్ యూ వాంట్? చెప్తున్నాను కదా, బట్టలు గురించి కామెంట్ ఒకరు చేస్తున్నారు అంటే శివాజీ గారి గురించి వదిలిపెట్టండి, ఏమరైనా సరే. ఇప్పుడు మన ఇండియాలో, దేశంలో చూసుకుంటే పాన్ వాచర్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు జస్ట్ గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఎంతమంది పాన్ చూస్తున్నారు అనేది. బేసిక్గా పాన్ అనేది మనని ఎంత ఖరాబ్ చేసేస్తుంది అంటే మన లోపల ఉన్న విచక్షణ జ్ఞానం కోల్పోయి మొత్తం కనిపించిన ఆడవాళ్ళందరినీ ఆబ్జెక్టిఫై చేసేస్తూ చూస్తామన్నమాట. యథా దృష్టి తదా అంటారు కదా, అలాంటిది. సో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, పచ్చకామర్లు వచ్చినట్టుకి లోకమంతా పచ్చగా. ఒక మంచోడు ఎప్పుడు మోసపోతాడు, ఎందుకంటే వాడు మంచోడు కాబట్టి, అందరు మంచోళ్ళని నమ్ముతాడు కాబట్టి మోసపోతుంటాడు. చెడ్డోడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, నేను అందరినీ మ్యానిపులేట్ చేస్తాను, అందరూ అలాగే చేస్తారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనుకుంటాడు. సో రేపిస్ట్ కూడా ఏమంటే క్రీపీ పర్సన్, ఈ పాన్ అడిక్ట్స్, వీళ్ళందరికీ ఇది ఏంటంటే చిన్న పంచి బ్రష్ చేయబడి ఓహో ఇదే కరెక్ట్ బ్రష్. ఇది ఏదైనా సరే మనకు ఇప్పుడు సినిమాలు కానీ, టీవీ కానీ, పబ్లిక్ని కంట్రోల్ చేసే మాస్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ డస్ ఆల్ అవుట్ ఆఫ్ దిస్. సో బట్టలు చిన్నగా వేసుకుంటే అంటే వాడు నోటికి అది నేర్చుకుంటాడు, అది రీజన్ చెప్పడం నేర్చుకుంటాడు, కానీ అది కాదు. ఎందుకంటే నేను ఫర్ అ ఫ్యాక్ట్ లాంగ్ ఎగో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బుర్కా వేసుకొని, వేరే కంట్రీ నుంచి వస్తున్నాడు, బుర్కా వేసుకొని ఫ్లైట్ దగ్గరికి వెళ్ళా, ఎయిర్పోర్ట్కి వెళ్ళా.
ఆ దారిలో నాకు ఇద్దరు అబ్బాయిలు అబ్బా ఏమున్నాయి నీ కళ్ళు అని ఒక కామెంట్ చేసుకుంటూ వెళ్ళారు పక్క నుంచి. నేను షాక్ అయ్యి అదేంటి నేను ఫుల్గానే బట్టలు వేసుకున్నా అసలు ఏం కనిపించలేదు, జస్ట్ కళ్ళు కనిపిస్తున్నాయి. తర్వాత అర్థమైంది దీంతో సంబంధం లేదు, బట్టలతో సంబంధం లేదు. నేను యాజ్ అ చైల్డ్ బేబీ ఉన్నప్పుడు నాకు మొలెస్టేషన్ జరిగింది, మా ఇంట్లో వాళ్ళతో మొలెస్టేషన్ జరిగింది. బట్టలు ఫుల్గా వేసుకున్నప్పుడు మొలెస్టేషన్ దీనికి ఏం సంబంధం లేదు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదురు వాళ్ళని విక్టిమ్ బ్లేమింగ్ చేస్తుంటారు అనమాట. క్లోత్స్ ఆర్ నాట్ నో నో, అస్సలు క్లోత్స్ ఆర్ ఫర్ ఫ్యాషన్, ఫ్యాషన్. క్లోత్స్ ఆర్ ఫర్ ప్రొటెక్షన్ ఇన్ వింటర్ సీజన్. Yeah. మీరు వేరే దేశాల్లో పోయి చూడండి, ఎండాకాలంలో మొత్తం ఇప్పేసుకొని తిరుగుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్ బట్టి డ్రెస్. మీరు చెప్పండి, ఓ చిన్న బట్టలు వేసుకుందని చెప్పి మీరు వెళ్ళి ముట్టేస్తారు అమ్మాయిని? చెప్పండి, కన్సెంట్ అనేది తెలుసు కదా, అంతే. బేసిక్గా బట్టలు వేసుకున్న అమ్మాయి, చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిని ముట్టొచ్చు అని ఆలోచించేవాడికి కన్సెంట్ అంటే తెలియదు. అంటే ఎదురుగా మనిషి చేస్తారు, నాతో సంబంధం లేనోడు చేస్తాడు అలా. అలాంటప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేయాలి కానీ అమ్మాయిని కప్పేస్తా అంటే